హే గాయ్స్, ఈరోజు మేమైతే ఒక యూనిక్ ఎపిక్ అండర్ రేటెడ్ బీచ్కి అయితే వెళ్ళాం. ఫుల్ వ్లాగ్ అయితే రికార్డ్ చేసాం. చాలా బాగుంది. వీడియో అయితే చూడండి. హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దారిలో అయితే చాలా లారీస్ అయితే వచ్చేస్తున్నాయి. ప్రెసెంట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి నేను మా ఫ్రెండ్స్ వచ్చాం. ఇక్కడ చాలా లారీస్ అయితే మా మీదకి వస్తున్నాయి. కాదు భయంకరంగా ఉంది రోడ్డు కూడా. బట్ మీకోసం అయితే రిస్క్ చేసి బీచ్ కి వెళ్ళి మీకు బీచ్ వీడియో అయితే గాయస్, నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంక స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో మొత్తం ఫాగే. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరమాట. మేము వెళ్ళే బీచ్ వచ్చేసరికి మేమున్న ప్లేస్ నుంచి చాలా లాంగ్. ప్లస్ ఏంటంటే ఈ ప్లేస్ ఎందుకు మస్ట్గా విజిట్ చేయాలని అనుకుంటున్నారు. దేనికంటే ఇది సినిమాటిక్ షూటింగ్ అయితే బెస్ట్ ప్లేసు. ఇంకా ఫోటో షూటింగ్లకి, వీడియో షూటింగ్లకి, సినిమాటిక్కి ఒక ఎపిక్ యూనిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మాకు వెళ్ళి దారిలో ఏమేమైతే కనిపించాయో మొత్తం ఈ వీడియోలో అయితే రికార్డ్ చేసాం. వీడియో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెళ్ళి దారిలో మాకు థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కనిపించింది. ఇది బయట నుంచి చూస్తే మాకు ఒక మినీ కేజీఎఫ్ చూసినట్టు అనిపిస్తుంది. మినీ కేజీఎఫ్ ఏంటి, అసలు కేజీఎఫ్ థీమ్లో ఉన్నట్టు అయితే ఉంది. అంత గట్టిగా ఉంది. ఇవన్నీ మనకు తెలిసిందే కదా థర్మల్ పవర్ ప్లాంట్ అంటే. ఇంకా లోపల అంతా పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మనం మెకానికల్ ఇంజనీర్ చూడగలే హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా ముందుకైతే వెళ్ళాం మేము ఫ్రెండ్స్. మనం బీచ్ దగ్గరలోకి అయితే వచ్చాం. ఇక్కడైతే మనకి ఇలా ఒక చిన్న చెరువులా కనిపించింది. లేక్ అనుకుంటా, మేబీ చాలా లాంగ్ గా ఉంది. బట్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ సన్ రైజ్ అయితే అవుతుంది. ఇటు చూడండి, మామూలుగా లేదు. వ్యూ అయితే అదిరిపోయింది. రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే బీచ్ కి వెళ్ళిపోతున్నాం. బీచ్ లో ఫోటో షూట్ గానీ, సన్ రైజ్ గానీ ఎక్సలెంట్ స్పాట్ మాట. ఇక్కడ దారిలో అయితే మనకి ఫాగ్ చాలా ఎక్కువ ఉంది. లారీస్ కూడా మీదకైతే రావడం జరుగుతుంది. బట్ రిస్క్ చేసి మీకోసం వీడియో తీయడానికి అయితే మేము వెళ్తున్నాం. ఇంకా బీచ్ కి వెళ్ళిన తర్వాత బీచ్ వ్యూ అయితే మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. మనం అయితే బీచ్ దగ్గరికి వస్తాం. బీచ్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ గా ఉంది. మామూలు లేదు. ఫోటో షూట్లకి అయితే ఎక్సలెంట్ గా ఉంటది. చూడండి, మీకు అయితే చూపిస్తాను. అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ముందుకు వెళ్తే వ్యూ మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. ఇక్కడైతే మేము ఇంకా బైక్ పార్క్ చేసుకొని మీకు ఆ బ్రిడ్జ్ పైకి అయితే తీసుకువెళ్ళి చూపిస్తాను. వ్యూ అంతా సన్ రైజ్ కూడా అవుతుంది. సరైన పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ మనం తిక్వానిపాలెం బీచ్ కి వచ్చాం. బీచ్ వ్యూ అయితే ఫోటోషూట్ కి మామూలుగా ఉండదు, ఎక్సలెంట్ రేంజ్ లో ఉంటది. ఇంక మేము మా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అయితే వచ్చేసాం సన్ రైజ్ చూద్దామని. మీకు కూడా వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. మామూలుగా లేదు. బ్రిడ్జ్ పైకి కూడా తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. బ్రో ఛార్జింగ్ కాయాలి బ్రో. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడండి, మనకి బ్రిడ్జ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మనం పైకి వెళ్ళి కూడా మీకు వ్యూ చూపిస్తా, కింద నుంచి కూడా వ్యూ చూపిస్తాను. మామూలుగా లేదు, డేంజర్ వ్యూ అనొచ్చు. సన్ రైజ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మనం బీచ్ దగ్గరికి వచ్చాం. సన్ రైజ్ చూస్తే ఎక్సలెంట్ వ్యూ ఉంది. బ్రిడ్జ్ కింద కానీ బ్రిడ్జ్ పైన కానీ ఫోటోషూట్ కి మామూలుగా ఉంటది, ఎక్స్ట్రాడినరీ గా ఉంటది. ఈ వ్యూ చూస్తే మామూలుగా లేదు, రచ్చ రంబోలే. వీడియో మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. అలాగండి, మీకు బ్రిడ్జ్ కిందకి కూడా వెళ్దాం, బ్రిడ్జ్ పైకి కూడా వెళ్దాం. మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను. గాయస్, మేము వెళ్ళినప్పుడు అయితే సన్ రైజ్ కి, అక్కడ క్లైమేటికల్ కండిషన్ కి ఆ బీచ్ అలల సౌండ్ మాత్రం మామూలుగా రాలేదు. ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము అక్కడ. ఇంకా అంటే అది వేరే లెవెల్. అక్కడైతే మేము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీల్స్ అయితే చేసుకున్నాం. మేము మా ఫ్రెండ్స్ అయితే గట్టిగా చిల్ అయ్యాం. అక్కడ ఫుల్ కామెడీ కూడా జనరేట్ అయింది. రిమైనింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. సన్ రైజ్ అవుతుండగా ఆ బ్రిడ్జ్ కింద నుంచి బ్రిడ్జ్ పైకి ఎక్కి అలా వెళ్ళి చూస్తే సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది బ్రో, మామూలుగా లేదు, ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రెండ్స్, మనం అయితే బ్రిడ్జ్ కిందకి వచ్చాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో కరెక్ట్ గా ఉండి ఫోటో షూట్ చేసుకుంటే మామూలుగా ఉండదు, రచ్చ లేపుతుంది. మేము ఆల్రెడీ అయితే రీల్స్ చేస్తున్నాం, మేము మా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈడైతే ఎరగబడిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి వద్దన్నా సరే ఇంకా మామూలుగా ఉండట్లేదు, రచ్చ అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి మీకు బ్రిడ్జ్ వ్యూ ఏం చేస్తానంటే కెమెరా టర్న్ చేసి చూపిస్తాను, బాగుంటది. ఫోటోషూట్ కి వచ్చేయండి ఇక్కడికి. మన ఇది తిక్వానిపాలెం బీచ్ వైజాగ్ లో ఉంటది. ఎక్స్ట్రాడినరీ గా ఉంటది ఫోటోషూట్ కి. ఫ్రెండ్స్ చూడండి, మామూలుగా లేదు. బ్రిడ్జ్ కింద వ్యూ, అలాగా సముద్రం. అక్కడ చూసినట్టయితే కొన్ని
మనకు స్తంభాలు కనిపిస్తున్నాయి లోపల. బాగుంది ఇక్కడ స్తంభాల దగ్గర కూడా. మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ అయితే. బీచ్ వ్యూ ఫోటోషూట్లకు కానీ దేనికి కానీ ఆసమ్ ఉంటది. గాయస్ బీచ్ లో అయితే మంచి ఫన్ అయితే జరిగింది. ఆ ఫన్ బ్లాగ్ అంతా కొంచెం మిస్ అయింది, సో అందుకే నేను డబ్బింగ్ ఇస్తున్నాను. కానీ కామెడీ మాత్రం బాగా జరిగింది. కొన్ని క్లిప్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా బ్రిడ్జ్ పైకి కూడా ఎక్కి తీసుకెళ్ళి మీకైతే వ్యూ చూపిద్దాం అనుకున్నాను, బట్ అది చెప్పాను కదా ఇందాక థర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళదని చెప్పేసి, మనకి దానికైతే పర్మిషన్ లేదు. దానిపైకి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. బట్ ఇక్కడ నుంచి వ్యూ జూమ్ చేసి చూపిస్తే అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం అయితే నాకు నచ్చింది. ఇక్కడ అలలు కూడా మామూలు రావట్లేదు. షూలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్, మొత్తానికి నీళ్ళు అయితే వచ్చేసాయి. షూలోకి ఇసుక వెళ్ళిపోయింది, చాలా దారుణంగా ఉంది. షూలోకి వాటర్ వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇంకొంటా మరి, బాయ్.